కారుమూరి పాండు గారు, వాడేదో బుడార్ ఖాన్ అంటారు, వాడికి బుడార్ ఖాన్. వాడొచ్చి వాడు మన నియోజకవర్గంలో వాడేదో మాట్లాడతాడు, లక్ష్మీపుత్రుడు కాదు శనిపుత్రుడు అంట. అరే భయ్, నేను ఒకటే అంటున్నా, ఈ లక్ష్మీపుత్రుని వల్లేరా మీరు అందరు లక్ష్మి సంపాదించుకున్నారు. ఆయన దగ్గర లక్ష్మి లేదు, ఓన్లీ పుత్రస్థానం ఇచ్చారు మీరు. ఈ రోజు లక్ష్మి సంపాదించుకున్నంత మీరు. ఆయన ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడము, తెలంగాణ రావడము, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడంతోనే ఈ రోజు మీరు ఇన్ని డబ్బులు సంపాదించుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు మీరు. ఈ రోజు అది వారు చేసుంటేనే మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరు సంపాదించుకున్నారు డబ్బులన్నీ. లక్ష్మీపుత్రుడు శనిపుత్రుడు అంటావరా? చూతే నా కొరక. నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంతరా నువ్వు? బాపు బాపు అంటావురా? బాపు బాపు అనే వ్యక్తికి నువ్వు శనిపుత్రుడు అంటావా? ఇంకేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. ఖబర్దార్ జీవన్ రెడ్డి, నీ కూడా నువ్వు 2018లో 36,000 ఓట్లతో గెలిచినావు మెజార్టీతో. ఇప్పుడు మొన్న 2023లో 3వ స్థానం పోయినావు. అది నీ బతుకు. అది ప్రజలు నీకు ఎలక్షన్ కి 2 సంవత్సరాల ముందైనా ప్రజలు నిర్ణయించుకున్నారు నేను 3వ ప్లేస్ లో పెట్టాలని. అది నీకు తెలియదు కానీ నాకు తెలుసు. జిల్లాలో ఉన్న అందరు తెలుసు, కానీ ఎవరైనా చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే మళ్ళీ నేను పొలిటిక్స్. అది స్థానం కూడా తెలుసు నువ్వు ఓడిపోతావని, కానీ ఎవరేమనలేదు. అది నీ బతుకు. 3వ స్థానం ఉన్నావు. నువ్వు మా నియోజకవర్గానికి వచ్చి నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండే టీఆర్ఎస్ ఎంతమంది గెలిచిరు జిల్లాలో? ఎంతమంది గెలిచిరు? ఒక గమ్మత్ చెప్తా పోయి మీకు అందరికి ఒకటి అర్థం కాదు. ఈయన జిల్లా అధ్యక్షుడైండు. ఏది ఈ బుడార్ ఖాన్ ఏమంటారు వాడి పేరు? పాండు, కిల్బిల్ పాండే. అయితే ఈయన జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ర్యాలీ నడుస్తుంది. ఇది మీరు వినాలా, మంచి గమ్మత్ స్టోరీ. అయితే ర్యాలీ నడుస్తుంది, ప్రచార రథంలో ఉన్నాం, ఆయన ఉన్నాడు మధ్యలో. రథం తర్వాత ర్యాలీ నడుస్తుంది. ఇది మీరు వినాలా, మంచి గమ్మత్ స్టోరీ. అయితే ర్యాలీ నడుస్తుంది, ప్రచార రథంలో ఉన్నాం, ఆయన ఉన్నాడు మధ్యలో రథం మీద. బాజిరెడ్డి ఉన్నాడు, గణేష్ గుప్తా ఉన్నాడు, షకీల్ ఉన్నాడు, నేనున్నా, మన సురేన్ ఉన్నాడు. షకీల్ అంటాడు, अरे जीवन भाई, अरे देख रहे 10 किलोमीटर पीछे है तेरा रैली और सामने 10 किलोमीटर है रे। अरे ऐसा, अरे इतना बड़ा रैली है, इतना बड़ा रैली है। अरे तू बन गया होम मिनिस्टर अगले बार अपने कैबिनेट में। अरे तू बन गया है होम मिनिस्टर। अरे नहीं नहीं नको रे नको, अभी मेरा नको। अरे मेरे सामने मेरे सीनियर బాజిరెడ్డి అయ్యి బాజిరెడ్డి గోవర్ధన్ గా అన్న అయిన తర్వాత అప్పుడు గణేష్ గుప్తా వస్తాడు లైన్ లకి. గణేష్ గుప్తా అయిన తర్వాత నువ్వు వస్తావురా భయ్, నీ తర్వాత నేను, నా తర్వాత భాస్కర్ భయ్. అంటే వాళ్ళ ఆశలు చూడు, అంటే వాళ్ళ ఆశలు ఎట్లున్నాయి చూడండి. అంటే ఇక జీవితం మొత్తము ఇక ఒకటే పార్టీతో నడుస్తుందా? ప్రజలు తిరగబడితే, ప్రజలు తీర్పిస్తే ఒక్క క్షణం కాదు ఏదైనా. ప్రజలు తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈడంతా ఈ జీవన్ రెడ్డి, ఈ పాండు గారు, ఈడంతా బ్రోకర్ గారు, రాష్ట్రం ఇంకోటి లేడు. వాడంతా స్టోరీ అంతా తెలుసు నాకు. వాడే ఒప్పుకుంటాడు ఇవన్నీ. అది ఇంట్రాగేషన్ చేసినాం అనుకో, ఇంట్రాగేషన్ అన్ని కక్కేస్తాడు. ఎవరెవరు హీరోయిన్లు వరకు పెట్టిండో, ఎవరైనా అమ్మాయిని సప్లై చేసిండో అన్ని చెప్పేస్తాడు వాడు, అన్ని చెప్తాడు వాడు. అటువంటి వ్యక్తులు పెట్టుకొని మన నియోజకవర్గానికి వచ్చి మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు వచ్చి